ఒక 2, 3 మంత్స్ బ్యాక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో చూసా. ఆ వీడియో ఏంటంటే లులు మాల్. లులు మాల్ అనేది మీకు అందరికీ తెలుసు. హైదరాబాద్‌లో కూడా ఓపెన్ అయింది. చాలా పెద్ద మాల్స్ అన్నమాట అవి. కేరళ వాళ్ళవి. ఆయన దగ్గరికొచ్చేసి ఒకతను కేరళ ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్ వచ్చి ఏడుస్తాడనమాట. ఏడిస్తే ఆయన నీ సమస్య ఏమి అంటే మా ఫ్యామిలీలో చాలా ఆర్థికంగా వెనకబడి ఉన్నాము అనేసి ఏడుస్తాడనమాట. ఆయన ఏడ్చిన తర్వాత మీకు ఏం కావాలి చెప్పు నేను ఖచ్చితంగా చేస్తానంటే నాకు ఉద్యోగం కావాలి సార్ అని అడుగుతాడు. ఫిజికల్ ఛాలెంజ్డ్ నాకు తెలిసి తను ఉద్యోగం అడుగుతాడు. ఇమీడియట్గా ఆ లులు మాల్ ఓనర్ వచ్చేసి వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్ పిలిచి ఇతనికి ఏ ఉద్యోగం కావాలో ఆ ఉద్యోగం ఇప్పించండి, నేను వచ్చేసి నెక్స్ట్ టైం చూసేసరికి అతను ఉద్యోగం చేస్తూ ఉండాలి అనేసి ఆ లులు మాల్ ఓనర్ వచ్చేసి చెప్తాడనమాట. అదే కేరళలో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి 2 చేతులు లేవు. ఆ అమ్మాయి కార్ తోలుతుంది, కార్ డ్రైవ్ చేస్తుంది. ఇలా కాళ్ళు లేనోళ్ళు, చేతులు లేనోళ్ళు ప్రపంచానికి ఇన్స్పిరేషన్గా నిలుస్తుంటే మాకు డబ్బులొద్దు, మాకు ఏదైనా ఉద్యోగం కల్పించండి, మేము ప్రపంచాన్ని ఛేదిస్తాం, జయిస్తాం అనేసి ఎన్నో మనుషులు చేయలేని పనులన్నీ, ఇన్ ద సెన్స్ కాళ్ళు చేతులు ఉన్న మనుషులు చేయలేని పనులన్నీ వాళ్ళు మిరాకిల్ సృష్టిస్తుంటే మనం మాత్రం ఫ్రీ పథకాలకు అలవాటు పడి ఫ్రీ పథకాలనే ఇంకా కంటిన్యూ చేయాలి అనేసి ధర్నాలు చేస్తా జైలు జిందాబాదులు కొట్టుకుంటా ముందుకు పోతాను. మీకు గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు నేను చెప్పింది అబద్ధం అంటే మెసేజ్ చేయండి, నేను చెప్పింది కరెక్ట్ అయితే వీడియోని లైక్ చేయండి. ప్రతి ఒక్క నెలకు నీకు ఎన్ని లక్షలు ఫ్రీగా ఇచ్చినా కానీ నువ్వు ఖచ్చితంగా బాగుపడవు, నేను ఖచ్చితంగా బాగుపడను, మన సమాజం ఖచ్చితంగా బాగుపడదు. 10 లక్షలు ఇస్తాను నేను, సాయంత్రం లోపల ప్యాకెట్ ఆడేస్తాను, లేకపోతే కన మందు తాగేస్తాను, లేకపోతే కన బెట్టింగ్ యాప్లో పెట్టేస్తాను, లేకపోతే ఇంకోటి చేసి నష్టపోతా. ఏంటి నాకు లక్షలు నువ్వు ఫ్రీ పథకాల కింద డబ్బులు ఇస్తే మరి ఏం చేస్తే సమాజం బాగుపడుతుంది? ప్రతి ఒక్క ఇంటికి ఒక ఉద్యోగం చేసే వ్యక్తి కావాలి. ఉద్యోగం కల్పించండి. ఉద్యోగం కల్పించేంత ఎలిజిబిలిటీ లేకపోతే కనుక స్వయం ఉపాధి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించండి. ఒక చైనాను చూసి ఇన్స్పైర్ కాండి. చైనాలో ప్రతి ఒక్క ప్రోడక్టు ఆల్మోస్ట్ వాళ్ళే సాధారణ ఫ్యామిలీలే మ్యానుఫ్యాక్చర్ చేయగలిగే అంత టెక్నాలజీ ఉంది, అంత ఇండిపెండెంట్ ఎకనామిక్ లైఫ్ ఉందన్నమాట వాళ్ళకి. మన ఇండియాలో మాత్రం ప్రతి ఒక్కరి బేసిక్ నీడ్ కోసం కూడా ఒకరి మీద ఆధారపడి 10 సంవత్సరాలు వచ్చినా 20 సంవత్సరాలు వచ్చినా తాతమ్మల మీద ముత్తాతల మీదన తల్లిదండ్రుల మీద ఆధారపడి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర పీక్కుంటా గోక్కుంటా అక్కడే నిలిచిపోయినాం మనము. యుఎస్కి వెళ్తే 15 సంవత్సరాల లోపల 15 సంవత్సరాలు వరకు మాత్రమే తల్లిదండ్రులు డిపెండ్ అయి ఉంటారు. 15 సంవత్సరాలు దాటిన వెంటనే ఇమీడియట్గా వాళ్ళే సొంతంగా ఏదో ఒక వర్క్ చేసుకుంటా చాలా ఇండిపెండెంట్ లైఫ్ అనుభవిస్తూ ఉంటారు. సో అందుకే ఒక్కొక్కసారి యూఎస్ చూసినప్పుడు నాకు చాలా ఆనెస్ట్ ఉన్న కంట్రీ, చాలా డెవలప్ అయిన కంట్రీ, నాకు ఇన్స్పైర్ అయిపోతుంటాను నేను యూఎస్ని చూసి. మన యూఎస్ లాగా మనం ఎప్పుడు డెవలప్ కావాలి అనేసి. సో మన ఇండియాలో మాత్రం నువ్వు ఎన్ని ఫ్రీ పథకాలు, 1 లక్ష ఫ్రీ పథకాలు పెట్టినా కానీ నువ్వు కూర్చొని తింటూ ఉంటే, నువ్వు ఏ పని చేయకుండా ఫ్రీ పథకాలు పెట్టుకుంటూ వెళ్తే చెప్తున్నా ఎన్ని కోట్లు ఉన్నా కానీ నువ్వు ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చి పడిపోతావు అనమాట. అసలు ఎకనామిక్గా మనం డెవలప్ కాలేము. ప్రతి ఇంటికి ఒక జాబ్ ఉండాలి, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి. మినిమం ఒక వ్యక్తి 40,000 నుంచి 50,000 నుంచి అట్లీస్ట్ 50,000 టార్గెట్ పెట్టుకుంది. 50,000 నుంచి ₹1,00,000 సంపాదించగలిగితే మాత్రం ఒక్కొక్క ఫ్యామిలీకి ఈ ఎకనామిక్ ఇండిపెండెన్సీ అనేది వస్తుందన్నమాట. ఇవి లేకుండా మీరు ఏం పని చేయదంటే నేను పథకాలు ఇచ్చుకుంటా వెళ్తుంటా అని ఏ గవర్నమెంట్ చెప్పినా కానీ, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి ఏ గవర్నమెంట్ చెప్పినా కానీ మన బతుకులు అయితే ఖచ్చితంగా మారవు. గుర్తుపెట్టుకో, ప్రతి ఒక్క ఇంటికి ఒక జాబ్ ఉండాలి, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తూ ఉండాలి. ఇలా ఉంటే మాత్రమే ఖచ్చితంగా మన లైఫ్లు మారుతాయి, మనం మారుతాము. ఇలా కాకుండా ఫ్రీ పథకాలు ఇచ్చుకుంటూ పోతూ ఉంటాయి. ఎన్ని సంవత్సరాలైనా సరే మన రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుంది తప్ప మన రాష్ట్రం వెలిగేదైతే ఏముండదు, శూన్యం.
గుర్తుపెట్టుకో, ప్రతి ఒక్క ఇంటికి జాబ్ అని ఉండాలి, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి. మినిమం వాళ్ళు 50,000 నుంచి ₹1,00,000 సంపాదించగలిగితే మాత్రమే మన ఫ్యామిలీలు, మన మధ్యతరగతి కుటుంబాల యొక్క బతుకులు బాగుపడతాయి.